సమస్యలను పరిష్కరించాలంటూ సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమకు హైపవర్ కమిటీ సిఫార్సు చేసిన వేతనాలు చెల్లించాలని వారు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సింగరేణిలో అధికారులు యంత్రాల పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం వంటి వైఖరి ఏం చేస్తారు సార్? మేము పెడతాం, వాటర్ కోసం డిమాండ్ పెడుతుంది సార్. ఏం డిమాండ్ చూడండి ఒకసారి. వాళ్ళేమో ఏసీలో చట్టాలు ఎంత గొప్పగా మనం చెప్తున్నా మాకు తెలుసు సార్. చట్టాల గురించి ఏం చట్టం మీరు చెప్పే చట్టం? క్రిమినల్స్ ని మెయింటైన్ చేసే చట్టమా? ఎవరు? సుజనా చౌదరి చీటర్ అని బ్యాంకులు చెప్పినాయి. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినా మీరు చెప్పండి చూద్దాం. అవును సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఏ చట్టాలు ఉన్నారు సార్? చెప్పండి. సాగుతున్నప్పుడు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు ఉపయుక్తులు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు చెప్పిన జీతాలే అమలు జరపడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే కార్మికుడు ఒక్కొక్కడు 2 లక్షల చొప్పున 504 కోట్లు మీరు మిగిల్చుకున్నారు. మేము అడిగింది ఏమిటి? బొందలు పెట్టకండి, కార్మికుల లిస్ట్ ఇవ్వండి, కార్మికులకు ఐడి కార్డు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము అడిగింది ఏమిటి? మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము అడిగింది ఏంటి? మీరు ఏసీలో ఉంటున్నారు, మాకు చిన్న కరెంటు ఇవ్వండి, గుడిసెల్లో పాములు వస్తున్నాయని చెప్పాం. ఇట్లాంటి CMPF కటింగ్ చేయండి అంటున్నాం. మీ బామ్మర్దులకో మీ బంధువులకో కట్ చేయడం కాదు, మాకు కట్ చేయండి, పనిచేసే వాళ్ళమని అంటున్నాం. ఇట్లాంటి చట్టబద్ధమైన హక్కుల్ని, చట్టబద్ధంగా హైపవర్ కమిటీ వేతనాల్ని, JBCI నిర్ణయించిన వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం తప్ప ఇంకొక అంశం లేదు. అందుకే దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని, ఈ సమ్మెని చేస్తున్న కార్మికులకు జేజేలు పలుకుతూ ఇంకా ఉధృతం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇగో ఇది అగ్రిమెంట్ అయింది, ఇది పెరిగింది, మీరు పనికి వెళ్ళొచ్చు అని చెప్పేదాకా ఉద్యమంలో ఉండండి, సమ్మె నిర్వహించండి అని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ కార్మిక పోరాటాన్ని మద్దతు ఇవ్వండి అని ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.